ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల అరాచకాన్ని ప్రజలకు చూపించారు జగన్ అని చెప్పేసి ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా 38 పేజీల ఛార్జ్ షీట్ ను విడుదల చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా జగన్ కి అరాచకాలు ఏమేం చేశారు, ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అన్యాయాలు, అలాగే ప్రజలపైన పన్ను భారానికి సంబంధించి గానీ అంటే ప్రజల్ని ఏ విధంగా ఆయన అధికారంతో ఇబ్బందులు పెట్టాడు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు 100 ఏళ్లకు సరిపోను షాక్ మిగిల్చారని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ధ్వజమెత్తాయి. ఆయన 5 ఏళ్ల పాలనపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీలు సంయుక్తంగా 38 పేజీల ఛార్జ్ షీట్ ని విడుదల చేశాయి. పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో దాడి చేశాయి. పాదయాత్ర మేనిఫెస్టోలో 730 హామీలు ఇచ్చి అందులో 85% అమలు చేయలేదని మండిపడ్డాయి. అధికార పీఠంపై కూర్చొని అవినీతి, అరాచకం, విధ్వంసం, కబ్జాలు, దోపిడీలు, పన్నుల భారాలతో వారి జీవితాన్ని భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబంపై 15 లక్షల భారం పడిందని తెలిపాయి. అమ్మఒడికి జగన్ 13,000 ఇచ్చి నానబుడ్డితో 1,00,000 కొట్టేస్తున్నాడు అని విషపూరిత మద్యం పోసి 35 లక్షల మందిని అనారోగ్యం పాల్చేశారని, అందులో 30,000 మంది ప్రాణాలు తీశాడు. అన్న క్యాంటీన్లో పండగ కానుకలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, విదేశీ విద్య, ఆదరణ వంటి 100కు పైగా గత ప్రభుత్వ పథకాలను రద్దు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వెచ్చించాల్సిన సబ్ ప్లాన్ నిధులు 1,00,000 కోట్లు దారి మళ్లించాడు. నవరత్నాలు నవ మోసాలయ్యాయి అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం, కరెంట్ ఛార్జీల తగ్గింపు, 25 లక్షల ఇళ్ల నిర్మాణం, టిట్కో ఇళ్లకు బ్యాంకు రుణాల రద్దు, సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు పీఆర్సీ, డిఏ అమలు, 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలపై మడమ తిప్పాడు. టీడీపీ పాలనలో 4% ఉన్న నిరుద్యోగాన్ని ఏకంగా 25% పెంచాడు. నమ్మక ద్రోహానికి జగన్ ట్రేడ్ మార్క్. అమరావతి రాజధాని అని నమ్మబలికి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడు. ఇక ఈ ఛార్జ్ షీట్ ఎందుకు వేయాల్సి వచ్చిందో మరికొన్ని వైఫల్యాలను ఒక అధ్యాయంలో ఎన్డీఏ పార్టీలు వివరించాయి. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 75,000 కోట్ల భారం మోపారు. ఇసుక ధరలు 400% పెంచి భవన నిర్మాణ రంగంలో ఉన్న 40 లక్షల మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీశారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యంలో భయంకరమైన అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల కోట్లు దోచుకున్నారు. 85% హామీలను తుంగలో తొక్కి మోసం చేసింది చాలక 99% హామీలు అమలు చేశామని బూటకపు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 600 మందిని కిరాతకంగా పొట్టను పెట్టుకున్నారు. బాబాయిని గొడ్డలి వేటితో నరికి చంపిన కిరాతకులను వెనకేసుకు వచ్చి కాపాడుతున్నారు. విశాఖలో ఋషికొండను బోడిగుండు చేయడమే కాకుండా ఆ నగరం చుట్టుపక్కల 40,000 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ఇసుక మాఫియా అక్రమాలకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయినా కనీస చలనం లేకుండా వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములను స్వాహా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగించారు. పరిశ్రమలపై దాడులు చేసి పెట్టుబడులు తరిమేసి నిరుద్యోగుల ఆశల్ని చిదిమేశారు. 12,000 కోట్ల మేర పంచాయతీ, పురపాలక నిధులు దారి మళ్లించారు. కోడికత్తి డ్రామా ఆడి దళిత యువకుడిని జైలు పాలు చేశారు. గులకరాయి డ్రామా ఆడి బీసీ మైనర్ బాలుని జైల్లో పడేశారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు తారుమారు చేసి యువత గొంతు కోశారు. రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా తయారు చేశారు. మహిళల వ్యక్తిత్వాలను కించపరిచి గౌరవ సభను కౌరవ సభగా మార్చారు అని విమర్శించింది. మద్యం వ్యాపారాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న జగన్ ఈ 5 ఏళ్లలో ఈ వ్యాపారంలో 1,00,000 కోట్లు అక్రమంగా దోచారు అని దుయ్యబట్టింది. నాసిరకం మద్యం తయారీ మొదలుకొని అమ్మకాల వరకు మొత్తం జగన్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, అలాగే అధిక
టెండర్లకు విక్రయాలతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలతో జగన్ వైసీపీ నేతలు మరో 1,00,000 కోట్లు దోచేశారు అని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను అంతం చేయడమే ఎన్డీఏ పంతమని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఛార్జిషీట్ విడుదల సందర్భంగా వర్ల రామయ్య, అశోక్ బాబు, శివశంకర్, పి గౌతమ్, పేరాల శేఖర్రావు, లంకా దినకర్ మాట్లాడారు. అబద్దాలు, అసాధ్యపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ మరో అబద్దపు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. జగన్ రెడ్డి అంటేనే అబద్దాల కోరు. ముందు ఆయన పుట్టి తర్వాత అబద్దం పుట్టింది. అలవోకగా అబద్దాలు చెప్పడంలో దిట్ట. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్న పెద్ద మనిషి రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తున్నారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని మభ్యపెట్టారు. ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మిస్తానని భ్రమలు కల్పించారు. రాష్ట్రంలో అధికారిక టెర్రరిజాన్ని ప్రోత్సహించారు అని వర్ల రామయ్య విమర్శించారు. జగన్ అమరావతి రాజధాని అని చెప్పి ఆ తర్వాత మాట మార్చి 3 ముక్కలాట చేశాడు. కేంద్రం ఇచ్చిన ప్రతి పథకం నిధులను ఇతర పనులకు తరలించి ఒక్కటి పూర్తి చేయలేదని దినకర్ విమర్శించారు.